అందరికీ నమస్కారం. భాగవత కథలు 6వ రోజుకు స్వాగతం. ఈరోజు మనం అఘాసుర వృత్తాంతాన్ని తెలుసుకుందాం. గోపబాలురు అలా ఆనందపరవశులై ఉండగా బకాసురుని తమ్ముడైన అఘాసురుడనేవాడు తన అన్న మరణానికి కారకుడైన చిన్ని కృష్ణునిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆ ప్రదేశానికి వచ్చాడు. అమృతం సేవించి అజరామరులైన దేవతలు కూడా అతనికి భయపడుతూ అతని వల్ల తమకు పరాభవం జరుగుతుందని శంకిస్తూ ఉండేవారు. అలా కంసుని అనుచరుడైన అఘాసురుడు కృష్ణుణ్ణి చంపాలని వచ్చాడు. ఆ అసురుడు ఒక పెద్ద కొండ చిలువ రూపంలో గోపబాలురు గోవత్సాలు వచ్చే దారిలో నోరు తెరుచుకుని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అదే మార్గంలో వస్తున్న గోపబాలురు దానిని చూచారు. అయినా వారు భయపడలేదు. కృష్ణుడు తమకు అండగా ఉండగా ఏ ప్రమాదం జరగదని అనుకున్నారు. వారు అలా పాము నోటి వద్దకు వెడుతూ ఉండడం చూచి శ్రీకృష్ణుడు ఇలా భావించాడు. అయ్యయ్యో, ఈ పాము రాక్షసుడని తెలియక మామూలు పామేలే అని భీతి లేకుండా నా మీద నమ్మకంతో నిర్భయంగా ముందుకు పోతున్నారు కదా, వీరిని రక్షించాలి అని తను ఆ కొండ చిలువను సమీపించే లోపునే ఆ రాక్షసుడు ఆ లేగదూడలను గోపబాలులను మృంగివేసి కృష్ణుని రాక కోసం ఎదురు చూస్తున్నాడు. వెంటనే కృష్ణుడు కూడా వీరి వెంట తాను కూడా ఆ అజగరం నోట్లో ప్రవేశించాడు. ఆ కొండ చిలువ నోరు మూసేలోపునే తన శరీరాన్ని విపరీతంగా పెంచి దాని కంఠానికి అడ్డుపడ్డాడు. అఘాసురుడికి ఊపిరి ఆడడం ఆగిపోయి కడుపు ఉబ్బిపోయింది. దాని తలను భేదించుకుని దాని ప్రాణవాయువులు అనంతాకాశంలో కలిసిపోయాయి. అంత్యదశలో వాడి రాక్షస రూపం వాడికి వచ్చి వేసింది. ఆ అసురుని కడుపులో నుండి గోపబాలురు గోవుల దూడలు కృష్ణునితో పాటు బయటకు వచ్చి వేశారు. వారంతా మబ్బుల చాటు నుండి బయటపడ్డ చంద్రబింబంలా బయటకు వచ్చారు. దేవతలకై బలిని నిగ్రహించి పాతాళానికి పంపి తాను బ్రహ్మాండం అంతా నిండిన శ్రీహరికి తన సహచరులైన గోపబాలుల కోసం ఆ పాము నోటి నుండి వారిని తప్పించలేడా అని దేవతలందరూ సంతోషించి జయ జయధ్వానాలు చేసి వారిపై పుష్పవృష్టి కురిపించారు. ఇంతలో ఆ రాక్షసుని శరీరం నుండి ఒక వెలుగు వెలువడి బాలకృష్ణునిలో లీనమైంది. ఆ సందడి గ్రహించిన బ్రహ్మ భూమికి అవతరించి ఆ కొండ చిలువ శరీరాన్ని దాని నుండి బయటపడ్డ గొల్లపిల్లలను చూచి ఈ చిన్ని బాలుడు వారిని ఎలా రక్షించగలిగాడు అని ఆశ్చర్యమగ్నుడయ్యాడు. క్రమేణా ఆ చిలువ చర్మం ఎండకు ఎండి బిగిసి గొల్లపిల్లల ఆటలకు గుహలా ఉపకరించింది. అలా అఘాసురుణ్ణి చంపి గొల్లపిల్లలతో లేగలతో ముందుకు సాగిన కృష్ణునికి త్రోవలో ఒక తటాకం కనపడింది. తామర పువ్వులతో ఆహ్లాదంగా ఉన్న ఆ చెరువు గట్టున చల్దులు తినడానికి బాగుంటుందని భావించి కృష్ణుడు తన మిత్రులతో ఇలా అన్నాడు. స్నేహితులారా, రండి, మనం చెల్దులు ఆరగించడానికి ఇది చాలా అనువైన ప్రదేశం. ఇప్పటిదాకా మీరు ఎండలో తిరిగి అలసిపోయారు. మిమ్మల్ని ఆకలి దహిస్తూ ఉండవచ్చు. లేగలు చెరువు నీళ్లు త్రాగి విశ్రాంతిగా పచ్చిక మేస్తూ ఉంటే మనం ఈ ఒడ్డున కబుర్లు చెప్పుకుంటూ చల్దులు తిందాం. ఆ మాటలకు గొల్లపిల్లలందరూ సరే అంటే సరే అంటూ రాళ్ళు ఆకులు అలము తీగలు సర్దుకొని కూర్చొని పువ్వులు పెద్ద పెద్ద ఆకులు కొందరు బుట్లు ఏర్పాటు చేసుకొని చల్దులు పెట్టుకొని కూర్చున్నారు. కృష్ణుని చుట్టూ తామర పువ్వులోని పీఠము చుట్టూ రేకుల్లా కమ్ముకొని కూర్చున్నారు. ఒకడు తాను తిను ఊరగాయ రుచిని వర్ణించును. ఒకడు మరొక కంచములోని దానిని మృంగి నా నోటిలో లేదు చూడుమని తన నోటిని చూపును. మరొకడు పందెము వేసి 5-6 చలిది అన్నము తినును. ఇంకొకడు తన అన్నము వదిలి బంతిలోని వారి వద్ద తినును. మరొకడు శ్రీకృష్ణుని చూడుమనుచు వాని దృష్టిని మరల్చి వాని చల్దిని తినును. ఒకడు నవ్వును, మరి ఒకడు నవ్వించును. బ్రాహ్మణులు మహర్షులు రాజేంద్రులు దేవతలు మొదలైన వారు చేసే యజ్ఞభోగాలు హోమం చేసిన హవిస్సును స్వీకరించే ఆ పరమేశ్వరుడు లీలా విలాసంతో ఆ గొల్లపిల్లలతో కూడి వారి మధ్య కూర్చొని గొల్లపిల్లవాని మాదిరిగానే కూర్చొని చల్దులు ఆరగించాడు. నడుం చుట్టూ చుట్టుకున్న ఉత్తరీయం మడుపులో పిల్లన గ్రోవి దోపుకొని కొమ్ముబూర చేతికోల చంకలో అదిమి తురుముకొని మీగడ పెరుగుతో కూడిన అన్నం ముద్ద కుడి చేత్తో తింటూ ఊరగాయ ముక్కలు కొసరి కొసరి చప్పరిస్తూ
ఆ లీలామానుష విగ్రహుడు తాను బాలుడిలాగే నటించి చల్ది ఆరగించాడు. ఇలా వారంతా చల్దులు తినే సందడిలో ఉండగా లేత పచ్చిక కోసం లేగదూడలు అటు ఇటు పోతూ క్రమంగా దట్టమైన అడవిలోనికి దూరంగా వెళ్ళిపోయాయి. మిగతా వారికి అవి ఎటుపోయాయో తెలియక భయం పట్టుకుంది. అప్పుడు కృష్ణుడు వారితో, నిశ్చలులారా భయపడకండి, మేస్తూ మేస్తూ దూరం పోయిన లేగల్ని నేను తీసుకుని వస్తాను. మీరు చల్దులు తింటూ ఉండండి, నేను క్షణంలో వాటిని తీసుకుని తిరిగి వస్తానని బయలుదేరాడు. బ్రహ్మ లేగలను గోపాలులను మాయం చేయడం. అలా అని చేతిలో అన్నం ముద్దతోనే దిగ్గున లేచిన కృష్ణుడు ముంగురులు అల్లల్లాడుతుండగా, హారాలు ఊగిసలాడుతూ ఉండగా, తలపై నెమలి పించం గాలికి ఎగురుతూ ఉండగా, చంకలో కర్ర అదుముకొని ఆ అడవిలోనికి మాయమయ్యాడు. ఈ లోపున బ్రహ్మదేవుడు ఈ పిల్లవాని శక్తిని పరీక్షిద్దామని లేగదూడలను గొర్రె పిల్లవాండ్రను ఒక రహస్య ప్రదేశంలో దాచివేశాడు. శ్రీకృష్ణుడు అలా అడవిలో లేగలను అన్వేషిస్తూ చాలా దూరం తిరిగాడు. లేగలెక్కడా కనపడలేదు. దానికి ఆశ్చర్యపోతూ చల్ది కావళ్లను విడిచి వచ్చిన మొదటి చోటికి వచ్చాడు. ఆశ్చర్యం, అక్కడ అతని స్నేహితులు లేరు. పేరు పెట్టి పిలిచినా, ఎలుగెత్తి ఎంత పిలిచినా ఎవరూ బదులు పలకలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇదంతా బ్రహ్మ చేసిన పని అని గ్రహించిన వాడై తన లీలా విలాసంతో తానే అన్ని లేగల రూపాలు, అందరు గోపాలుల రూపాలు ధరించాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఇంకొక వారానికి సంవత్సరం పూర్తి కాబోతూ ఉండగా ఒకనాడు బలరామకృష్ణులు అడవిలో తిరుగాడే సమయంలో శ్రీకృష్ణుడు ఎప్పటి మాదిరిగా తానే లేగలు గొల్లపిల్లల రూపాలు ధరించి ఉండగా ఆవులు తమ తమ దూడలను చూచి గోపాలుర అదలింపులు లెక్క చేయకుండా దూడల వద్దకు పరుగుపెట్టి వాని శరీరాలు ప్రేమతో నాకుతూ అవిచ్ఛిన్నంగా పాలు స్రవింపచేసి వాటిని త్రాగింపసాగాయి. వాటిని చూచి వచ్చిన గోపాలురు వానిని మళ్లించడానికి మనసురాక ప్రేమతో వానిని ఎత్తుకొని ముద్దులాడడం ప్రారంభించారు. అది చూచిన బలరాముడు వానిని చూచి గోవులపై తనకింత ప్రేమ అతిశయించడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించి వాటిని చూస్తుంటే తనకు శ్రీకృష్ణుని చూస్తున్నట్లుగా ప్రేమ పెరుగుతోంది అని దివ్య దృష్టితో చూచి అవన్నీ శ్రీకృష్ణుని రూపాలే అని గ్రహించి శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: మహాత్మా, ఇంతవరకు ఈ లేగలు ఋషుల అంశలని, గోపకుమారులు దేవతల అంశభూతాలని తలచేవాడిని. కానీ ఇప్పుడు ఆ అన్ని రూపాలు నీవేనని తెలుస్తూ ఉన్నది. ఇలా తోచడానికి కారణం ఏమిటో అని అనగా శ్రీకృష్ణుడు బ్రహ్మ చేసిన పని, అందుకు తాను చేసిన ప్రతీకార విధానమును వివరించాడు. ఇలా బ్రహ్మ భూలోకంలో గడిచిపోయిన సంవత్సరం తనకు ఒక్క త్రుటికాలం కాగా తిరిగి భూలోకానికి వచ్చి కృష్ణుని చర్యకు ఆశ్చర్యపడ్డాడు. నేను పుట్టి ఈ సృష్టి అంతా చేస్తుండగా నా వయస్సులో సగం గడిచిపోయింది. ఇలా క్రొత్త సృష్టి జరగడం నేను ఎరగను కదా, ఇది వింతగా ఉన్నది అని ఆశ్చర్యపోతూ చూస్తున్న బ్రహ్మకు ఆ గొల్ల పిల్లలందరూ చతుర్భుజులుగా ఉన్న విష్ణు స్వరూపాలుగానే కనిపించసాగారు. ఆ మూర్తులను అనేక మంది బ్రహ్మాది దేవతలు సేవిస్తూ ఉన్నారు. అదృశ్య సాక్షాత్కారం జరిగిన బ్రహ్మకు జ్ఞానోదయం జరిగి, ఓహో, ఎంతమంది విష్ణువులు బ్రహ్మలు అయ్యారు. ఆ మాయామూర్తులను చూచి విధాతనైన నేనే మోసపోయాను అని అనుకుని బ్రహ్మదేవుడు ఆశ్చర్యమగ్న మానసుడయ్యాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన మాయారూపాలన్నింటినీ ఉపసంహరింపచేసి బ్రహ్మకు అవకాశం కల్పించాడు. గర్వభంగమైన బ్రహ్మ హంసవాహనం నుండి దిగి శ్రీకృష్ణుని పాదముల మీద వ్రాలాడు. తన అజ్ఞానాన్ని మన్నించి తనను అనుగ్రహించవలసినదని ఆ సర్వేశ్వరుని పరిపరి విధాలుగా స్తుతించాడు. శ్రీకృష్ణుడు అతన్ని అనుగ్రహించి సెలవీయగా తన లోకానికి వేంచేశాడు. శ్రీకృష్ణుడు లోగడ బ్రహ్మ అపహరించి దాచిన లేగలను గోపాలులను పూర్వం చల్దులు తిన్న ప్రదేశానికి చేర్చాడు. కానీ వారికి శ్రీకృష్ణుని మాయ వలన ఒక సంవత్సరం గడిచిపోయినట్లుగా కాక ఒక త్రుటికాలంగా తోచింది. శ్రీకృష్ణుని చూడగానే సంతోషంతో కేకలు వేస్తూ, రా రా కృష్ణ, లేగలను తీసుకుని వచ్చావు కదా, నీవు వచ్చే వరకు మేమందరం నిరీక్షిస్తున్నాం, రా భోజనం చేద్దాం అన్నారు. ఆ కృష్ణుడు చిరునవ్వుల్లో వారితో కలిసి భోజనం చేశాడు. ఆ సాయంకాలం అందరూ ఇండ్లకు చేరాక అడవిలో కొండ చిలువ తమను మృంగడం, కృష్ణుడు ఆ రాక్షస సర్పాన్ని చంపి తమను కాపాడడం అంతా కథలుగా తమ తమ తల్లిదండ్రులకు చెప్పగా వారంతా ఆనందించి కృష్ణుని బహువిధాలా కొనియాడారు.
ఇలా బృందావనంలో బలరామకృష్ణులకు ఆటపాటలతో కాలం గడుస్తూ ఉండగా వారు యుక్త వయస్సు కలవారయ్యారు. ఒకనాడు వారు ప్రాతకాలమందే బయలుదేరి గొల్లపిల్లలతో ఆలమందలతో కలిసి ఒక రమ్యమైన వనానికి చేరారు. అప్పుడు వారి చెలికాండ్రలో సుధాముడనే పిల్లవాడు వారితో ఇలా చెప్పాడు: అన్నలారా, ఇచ్చటికి సమీపంలోని ఒక తాటి తోపు ఉంది. అక్కడ ఆరముగ్గిన తాటిపళ్ళు ఉంటాయి. అవి తినడానికి చాలా మధురంగా ఉంటాయి. కానీ ఒక చిక్కు ఉంది. అక్కడే ఒక రాక్షసుడున్నాడు. వాడి పేరు ధేనుకుడు. వాడి బంధుబలగం కూడా అక్కడే ఉంది. వాళ్ళు మారువేషంలో గాడిదల రూపంలో సంచరిస్తూ తెలియక అక్కడికి వచ్చిన మానవుల్ని చంపి తినివేస్తూ ఉంటారు. మహాబలవంతులైన మీరు వాళ్ళని సంహరిస్తే మాకు పళ్ళు తినే అవకాశం కల్పించి చిరకాలంగా మాకున్న కోరికను తీర్చిన వారవుతారు. ఆ మాటలు విని సరే అలాగే చేద్దామని బలరామకృష్ణులు మిత్ర బృందాన్ని తోడు చేసుకొని ఆ వనంలో ప్రవేశించారు. బలరాముడు తన బాహుబలంతో ఆ తాటి చెట్లను పెక్కింటిని ఊపగా మిగలముగ్గిన తాటిపళ్ళు సమృద్ధిగా నేలపై పడ్డాయి. వారి మిత్రులందరూ ఎంతో సంతోషంతో వాటిని భక్షింపసాగారు. తాటిపళ్ళు దబదబలాడుతున్న శబ్దం విన్న ధేనుకాసురుడు ఉలిక్కిపడి అటు ఇటు చూశాడు. అలా చూడగా తాటి చెట్లను ఊపి పళ్ళు రాలగొడుతున్న బలరాముడు, ఆ పళ్ళు ఆప్యాయంగా తింటున్న గొల్లపిల్లలు కనపడ్డారు. అంతే, కోపంతో రెచ్చిపోయిన ధేనుకాసురుడు భయంకరంగా ఓండ్ర పెడుతూ భూమి కంపించేలా పరిగెత్తుకుంటూ వచ్చి 2 వెనక కాళ్లతో బలరాముడు గుండెలపై తన్నాడు. అతని కావరం చూసి అసహ్యించుకున్న బలరాముడు ఆ అసురుని 4 కాళ్ళు ఒడిసి పట్టుకుని తాటి చెట్టుకు కొట్టి చంపివేసి ఆ కళేబరాన్ని ఒక పెద్ద చెట్టు మీదకు విసిరివేశాడు. ఆ అదురుకు ఆ చెట్టు విరిగి మరో దాని మీద, అది విరిగి పక్కదాని మీద, ఇలా గొలుసుకట్టుగా తాటి చెట్లన్నీ విరిగి పడిపోయాయి. ఇంతలో ఇంకో ఆపద ముంచుకొచ్చింది. ఆ రాక్షసుని చుట్టాలైన అసురులందరూ గాడిదల రూపాలతో పరిగెత్తుకొచ్చి రామకృష్ణులను చుట్టుముట్టారు. అప్పుడు బలరామకృష్ణులు తమను ఎదిరించి మీదికి వస్తున్న ఆ గార్ధపు రూప రాక్షసులను ఒక్కొక్క దెబ్బతో అవలీలగా చంపి పడవేశారు. ఆ రోజు నుంచి ఆ వనంలోని పళ్ళు మానవులకు, అచ్చటి ఒత్తైన పచ్చిక గోవులకు ఆహారంగా ఉపకరించాయి. ఈ విధంగా బలరామకృష్ణులు తమను చంపడానికి వచ్చిన అసురుల బారి నుండి తమను తాము, తమ స్నేహితులైన గోపబాలురును రక్షిస్తూ వచ్చారు. రేపటి కథలో కాళీయ మర్దనం గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.